కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి తలకిందులుగా బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడగా వీరిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. అయితే 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో మిన్నెపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియర్సన్ విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే దట్టంగా మంచు పేరుకుపోయిన రన్వేపై విమానం జారుతూ ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం సమయంలో విమానంలో మంటలు చెలరేగడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేశారు. విమానంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగుంటుందని అనుమానిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్వేపై దట్టంగా మంచు పేరుకుపోయిందని, అందుకే విమానం ల్యాండింగ్కు ఇబ్బందికరంగా మారి ఉండవచ్చని అధికారులు తెలిపారు.